రూపాయలు. 10 అంటే 10 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ ఇంకెవరు? నీకేంటి వచ్చింది పాప? 1000 పెట్టుకోండి ఎవరన్నా డబ్బులు ఇస్తే. సహస్ర గ్రాండ్ 10 రూపాయలు వచ్చింది. 1 by 1 గాబరా పడిపోకర్లేదు, అందరికి వస్తాయి పేమెంట్. అంటే దుబాయ్కి దొంగ పెట్టారని నేను బాధపడుతున్నాను. ఓకే సార్, దుబాయ్ రిచ్ కంట్రీ కాబట్టి మనకు 10 రూపాయలు ఇస్తే. మన పేరు గంటి ఉమామహేశ్వరరావు. నేను యుగంధరు చెడ్డి ఫ్రెండ్స్. అంటే ఎల్కేజీ నుంచి బీకామ్ వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను ఉద్యోగరీత్యా మస్కట్ వెళ్ళిపోయాను గత 15 సంవత్సరాల నుంచి. నాకు ఇలాగా వాడి కూతురు అంటే నా కూతురు కింద లెక్క. సో అంచేత అది విషయం తెలిసిన వెంటనే ఈరోజు పొద్దున్నే వచ్చాను చెన్నైకి వచ్చి, ఇప్పుడే సాయంత్రం వైజాగ్ వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇక్కడ అందరూ ఆటపాట అందరినీ చూసి చాలా సంతోషంగా అనిపించింది సార్. మీ యాంకరింగ్ చాలా బాగుంది సార్. ఓకే. గంటి అన్నారు కొద్దిగా ముగ్గురు ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం నుంచి మేము ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. మీకు ఏమైనా అవకాశం ఉంటే 1000 రూపాయలు ఇవ్వండి మంచికి. ఓకే, అయితే సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుజ్జలం కరేతరోదరం వరం వరేవవత్తమక్షలం కృపాకరం క్షమాకరం ముదాకరం అకించనాతిమాతనిరంతరాని భాజనం. అదే పెట్టాను నీకు వాట్సాప్. అదే 7 సార్ల నుంచే పెట్టాను, లాదర్ సార్ల నుంచే. అవి 2 పెట్టాను, 5 చేయించే స్టిక్కర్లు. ఓన్లీ మాటలే. మీరు ప్లీజ్ ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తు తిప్పకుండా చెప్పాలి. నీదే చెప్పు. కన్ఫర్మేషన్ అలాగే ఆధార్ నంబర్ కానీ కరెక్ట్ అయితే ఈ అమ్మాయి 100 రూపీస్ గెలుచుకుంది ఫస్ట్ సంగీత్లోని. నువ్వు చెప్పేస్తే 100 రూపాయలు నాకిస్తావు, వాడు పెడితే నీకు పాటిస్తాను నేను. ఎవరు ఇద్దరు చెప్పారు చెప్తా పాడతామండి. ఇది పాటలు 2 అయితే 50. మొత్తం అంతమంది 3 పాటలు పాడితే నాకు పాట మీ అందరూ జడ్జెస్ ఉన్నారు, అందరూ ఆల్ జడ్జెస్, ఆల్ సింగర్స్ అండ్ అందరూ మహానుభావులు కదా. ప్రముఖ గాయకులు బాబీ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆయన ఏంటంటే అంటున్నారు, ప్రతి ఒక్క గాయకులు వచ్చారు. ఆయన జబర్దస్త్ రోజా గారు కలిసి వచ్చారు, ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయారు జబర్దస్త్కి, ఇక్కడ మిగిలిపోయారు మనకి. రండి బాబీ గారు రండి, బంగారం పట్టుకుని రండి. కాజా కావాలా జబర్దస్త్ రోజా కావాలా అంటే ఆయన కాకినాడ కాజా అన్నారు, ఎందుకంటే రోజా రాదు కాబట్టి. చెప్పండి బంగారం. వచ్చనండి హే పాప హే పాప హే పాప ఓలప్ప ఓల. ఒకటైంది, 2వ పాట. ఇప్పుడు బాబీ గారు ఏం చేశారంటే క్లూ ఇచ్చారు కాబట్టి ఈ 100 రూపాయలు ఈ మన సమక్షంలో ఈవెంట్స్
అయితే ఇప్పుడు దీనికి ఇంగ్లీష్ సాంగ్స్ బాగా వచ్చండి. ప్రైజ్ ఇస్తాను, ప్రైజ్ తీసుకో. స్టేజ్ ప్రముఖ హైదరాబాద్ సింగర్ జాహ్నవి దేవి జాను కమాండ్ రా. జాతి చేతుల మీదుగా 100 రూపాయలు ప్రజెంటేషన్ అవుతున్నది. ప్రజెంటేషన్ కొట్టండి రా. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని అడిగి మనకు 1000 రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే మేము కొట్టుకోకుండా ఏదైనా వ్రతం చెప్పండి అన్నారు. ఈయన నేను క్వశ్చన్ అడగకుండానే ఆన్సర్ చెప్పేశారు కాబట్టి ఈయన 100 రూపాయలు ఇవ్వాలి. సార్ మీరు టెంప్ట్ అయిపోతారు ఇలా రండి. మీరు అలా వెళ్ళిపోతున్నారు ఎందుకు? మీ కప్పులు ఏది? మీ జిందగీ ఏది? మీ కప్పులు నిప్పులు జరిగేస్తుంది. కప్పులు వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా పిల్లలు దివ్య ఏ వ్రతం చేయమన్నారు అంటే మౌనవ్రతం చేయండి చాలా బాగుంటుంది అని చెప్పారు. యాక్చువల్గా మా హాసిని డాన్స్ చేస్తుంది. అయితే ఈ మధ్యనే కొద్దిగా వాళ్ళ అన్నయ్య గారి వివాహ కార్యక్రమాల్లో చురుగ్గా ఏర్పాట్ల వల్ల సింగర్ దొరకట్లేదు మనకి. ఒక పాట పాడమా. వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే కమ్ముడు సోనియాడే సన్న సన్నగా నవ్విండే కునికే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ పిల్లనొక్క పిల్లగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏళ్ళు పట్టు పోలు తిరిగే నిన్ను ఉల్టా ఫీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే కమ్మును కూసోనియాడే కూర్చోనియాడే సన్న సన్న నవ్వికే గాయపు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చే పిల్ల పిల్లగాడు వచ్చిండే వచ్చిండే మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మస్తులు కొడతా ఉంటే నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే వస్తారే సరి అంటూ వస్తారే సారీ అంటూ మింటేను నువ్వు చేస్తే లైఫ్ అంతా బదుంటాడే వచ్చిండే ఇలా మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే మునుకు సోనియాడే కుదురు సోనియాడే సన్న సన్నగా నవ్విండే కులికే గాయపు చేసిండే ముద్ద నోటికి పోకుండా అయ్య బాబాయ్ ఎంత పొడుగు అయ్య బాబాయ్ ఎంత పొడుగు అయ్య బాబాయ్ ఎంత పొడుగు ముద్దులు ఎట్టా ఇచ్చుడే అయ్య బాబాయ్ ఎంత పొడుగు ముద్దులు ఎట్టా ఇచ్చుడే తన ముందనేసి ఎక్కిత కానీ పర్వాలే నడుము పట్టి పైకెత్తి ముదే పెట్టే టెక్నిక్సే నాకున్నాయిలే పరిశానే నీకు అక్కర్లే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మును కూసోనియాడే కుదురుగా నిల్సోనియాడే సన్న సన్నగా నవ్విండే కునికే గాయపు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ పిల్లరే నొక్కే పిల్లగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే అలా ఏళ్ళు పట్టు పోలు తిరిగే నిన్ను ఉల్టా సీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే గమ్మును కూసోనియాడే కుదురుగా నిల్సోనియాడే సన్న సన్నగా నవ్విండే కునికే గాయపు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే థ్యాంక్ యూ. ఈ పాట ద్వారా మీకు ఏమర్థమైంది? ఈ పాట ఎంతో పొడుగ్గా ఉంది. ఆ పాటలోనే ఉంది ఎంతో పొడుగ్గా ఉంది ఈ పాట అనేసి. అంతే కదా? ప్రముఖ ఈవిడ హైదరాబాద్ నుంచి ప్రసన్న కుమార్ అండ్ ప్రణతి. హైదరాబాద్ ప్రసన్న కుమార్ అండ్ ప్రణతి
ప్లీజ్ కమాన్ ద డయాస్. మన సంగీతం పాడేవనుకో కాకుండా వాళ్ళందరూ పిల్లలందరూ ఊరోదులోగాలి పెద్దవాళ్ళతో, అర్థమైందా? దేవుడి పాట తప్పించి మంచి పాట పాడాలి. ఓకే పాడలేవా? పాడు. పాడండి. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. మూషిక వాహన నమో నమో ముని జన వందిత నమో నమో. మూషిక వాహన నమో నమో ముని జన వందిత నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఆది దేవుడవు నీవయ్యా అందరి పూజలు అందుకోవయ్యా. ఆది దేవుడవు నీవయ్యా అందరి పూజలు అందుకోవయ్యా. అమ్మ పార్వతి పసుపుతో చేసిన ఆది శివునకు బాగా చూస్తున్నావు, లేకమని చెప్పు. అమ్మ పార్వతి పసుపుతో చేసిన ఆది శివునకు తనయుడవయ్యా. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. చతుర్భుజములు శంఖ చక్రములు దంతములను ధరించిన స్వామి. చతుర్భుజములు శంఖ చక్రములు దంతములను ధరించిన స్వామి. ఎలుక వాహనము ఏలిన స్వామి మా మృక్కులందుకొనుము స్వామి. ఎలుక వాహనము ఏలిన స్వామి మా మృక్కులందుకొనుము స్వామి. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఓం వచ్చారంటారు టీచర్ గారు 7th క్లాస్ కదా, మేమంతా స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాము, కనీసం మేము స్టూడెంట్స్ అందరం కూడా మీకు తలక గిఫ్ట్ ఇస్తాము, మీరు తీసుకోవాలండి. నా పద్ధతికి విరుద్ధమైనది ఎందుకలా మీరు ఇలా బలవంతం పెడుతున్నారని ప్రతిరోజు అడక్క ఆవిడ కూడా ఆలోచించి ఒక వారం పోయాక నేను చెప్తాను మీకు తీసుకునేది లేదు అంటుంది. సరే ఒక వారం పోయాక నేను మీ అందరిచ్చిన గిఫ్ట్లు కూడా తీసుకుంటాను, కాకపోతే ఒక షరతు, మీరు ఇచ్చిన గిఫ్ట్ మీరు క్లోజ్ చేసి ఇవ్వండి, నేను దాన్ని ఓపెన్ చేయను, కానీ అందులో ఏముందో నేనే మీకు చెప్తాను. ఆ రోజు రానే వస్తుంది, ఒక అబ్బాయి తీసుకొచ్చి ఒక ప్యాకెట్ అక్కడ పెడతారు, ఇందులో ఏముందో చెప్పండి మీరని. ఒరే సన్నాసి ఇందులో పువ్వులు ఉన్నాయరా అంటాడు. కరెక్ట్ అయినా మిగతా స్టూడెంట్స్ అందరి ముందు కూడా ఓపెన్ చేస్తే అందులో పువ్వులే ఉన్నాయి. మరొక అబ్బాయి ఇంకొక ప్యాకెట్ ఇస్తారు, ఇందులో స్వీట్లు ఉన్నాయి చెప్తుంది. ఓపెన్ చేస్తే నిజంగానే స్వీట్లు ఉంటాయి, నిజంగా టీచర్ చాలా గొప్పది అనుకుంటారు. లాస్ట్లో మాత్రం ఒక అబ్బాయి ఒకటి వస్తుంది, ఆ అబ్బాయి మాత్రం కొంచెం పెద్ద సైజు అట్ట పెట్టిస్తాడు, ఒక పెద్ద సైజు అట్ట పెట్టిస్తాడు. టీచర్ గారు అందరికీ చెప్పగలిగారు కానీ నేను ఇచ్చిన అట్టపెట్టిలో మాత్రం ఏముందో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేరని. అంత గొప్ప గిఫ్ట్ ఇచ్చేవా, అందరికన్నా పెద్ద అట్టపెట్టి ఇచ్చేవు నాకు. టీచర్ అట్టపెట్టి ఓపెన్ చేయదు, కొంచెం అటు ఇటు కదిపితే అందులోంచి ఏదో ఒక 2 చుక్కల నీళ్ళ వచ్చింది. ఒరే ఇందులో వైన్ బాటిల్ ఉంది, నా మౌత్ తాగుతాడని తెలిసి నువ్వు వైన్ బాటిల్ పెట్టుంటావు అంటే, కాదు టీచర్ అండి. మరి ఇంకేముంటుందని ఎంత ఆలోచించాను. నీ ఒక్కడి ముందు నేను ఓడిపోయాను, నువ్వే ఓపెన్ చెయ్యింది. అప్పుడు ఆ అట్టపెట్టి ఓపెన్ చేస్తే అందులోంచి ఒక కుక్క పిల్ల వచ్చింది. ఆ కుక్క పిల్ల పాస్ పోసింది అందులో. అది అక్కడ జోక్ అనమాట. ఈ టీచర్ కూడా ఎట్లా కనిపెట్టారంటే ఆవిడ పిల్లల గురించి చాలా ఎంక్వైరీ చేస్తుంది. ముందుగా పువ్వులు ఇచ్చిన తండ్రి పూల వ్యాపారం, స్వీట్స్ ఇచ్చిన అబ్బాయికి స్వీట్స్ వ్యాపారం, లాస్ట్లో ఇచ్చాడు కదా అట్టపెట్టి వాళ్ళ నాన్న వెటనరీ డాక్టర్ కాబట్టి ఒక కుక్క పిల్లని ఇచ్చాడు. ఎందుకంటే నేను వెటనరీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఇది మా డిపార్ట్మెంట్ మీద నేనే ఒక జోక్ తయారు చేసి బాలమిత్ర బాలానందానికి పంపించాను. నాకు 1016 బహుమతి వచ్చింది జోక్స్ పోటీ. ఈ సందర్భంగా మా అబ్బాయి 500 అందులో ఇస్తారని కోరుతున్నాం. Open the
लड़के तो मार ही देती होगी तू Lamborghini चलाई जाने ओ Lamborghini चलाई जाने लो Lamborghini चलाई जाने लो सानू भी झुका दे दो किथे कल्ले कल्ले जाई जाने हो सानू भी झुका दे दो किथे कल्ले कल्ले जाई जाने हो मॉडर्न टाउन च मारी गेड़ी मॉडर्न टाउन च मारी गेड़ी सानू भी झुका दे
ఇంకా తిప్పు. हाथ मेरा तेरे बाकी है बात मार बात बाकी है संभली से बुरवाई साथ है मोहब्बत में मैं चलूं प्यार की शिद्दत में धुंधली सी रुसवाई साथ है काम तो आजा मेरे सोचना ना सवेरे छोड़ दूंगी मैं घर में करना है क्यों బస్సుల మస్తు కట్అవుట్ పచ్చదాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సారక ఓనైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎత్తుకుదంటే రోడ్డు సిగ్గు చీర కట్టుకొని చెడు
పట్టు మెరిసినట్టు పొట్టందట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ కందమావ సుఖదాయక శంకరొచ్చెరో సందమావ చిక్కలెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుట్టి జాలి శంకరుందిరో నా ఇల్లు కుమావ నాగం చేసిందిరో రాములో రాములా నా పాదం చేసిందిరో రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా నా పాదం చేసిందిరో నాగం చేసిందిరో రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా నా పాదం చేసిందిరో అయిపోయిన తర్వాత ఏజ్ బట్టి అందరూ పెద్దవాళ్ళే. మేము ఆ స్లిప్ ఇస్తున్నది ఇప్పుడు సాయిలక్ష్మి స్లిప్ అందరికీ అందజేస్తుంది. ఈ స్లిప్ ఓపెన్ చేయమన్నప్పుడు ఒకసారి గాబరప్పుడు ఓపెన్ చేసే అందులో బాంబు ఉంటుంది గన్ బాంబు. మీరు ఏం చేస్తారు, స్లిప్ ఓపెన్ చేయండి అని చెప్పినప్పుడు మాత్రం ఓపెన్ చేయండి. తిట్టిన వాళ్ళు కూడా స్లిప్ పట్టుకుని ఓపెన్ చేయడానికి ఏమి ఏం చెప్పాలి? నీ అభిప్రాయం, ఒపీనియన్. అభిప్రాయం ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. అభిప్రాయం నైస్ కాదు, ప్రోగ్రామ్ ఎలా ఉంది? ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం వెల్ ఆర్గనైజ్డ్ గా అందరూ బాయ్స్ అని లేకపోతే లేడీస్ అని లేకపోతే అవి అంటే మూడు యూ జగన్ కా ఇది రాజకీయాలకు మంచిగా అదే మన రంగుడు వారి కోడలేనా? ఏం బేడ రాదు, బేడ రాదు. ఈ స్లిప్ లో మీరు అందరూ అదృష్టవంతులు అయ్యే ఛాన్స్ ఉంది.